ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. పద అన్నం పెడతాను. అబ్బా, ఇది చల్లారిపోయింది. దీన్ని ఎలా తినగలను? మధ్యాహ్నం చేసిన వంటే కదరా. కొంచెం వేడి చేసి ఉండొచ్చు కదా. చూడు, తింటే తిను, లేకపోతే మానే. అమ్మా, ఒక ఆమ్లెట్ అయినా. అమ్మా, నువ్వు ఇలా కూర్చో. నాన్న విషయం ఏమిటో తెలియకుండా ఇక్కడ అందరం నిప్పుల మీద నుంచుని ఉన్నాం. నీకు మాత్రం ఆమ్లెట్ కావాల్సి వచ్చింది. మనం ఏమైనా తినకుండా ఉండటం వల్ల నాన్నకి ఏమైనా ప్రయోజనం ఉందా? ఒరేయ్, నాన్న నీకు గుర్తులేకపోవచ్చు. నిన్నటిదాకా నీతో కూర్చుని భోంచేసిన మనిషిని ఈ రోజు పోలీసులు పట్టుకెళ్ళిపోయారు. అదేనా నువ్వు కొంచెం ఆలోచించొచ్చుగా. నాన్నని కొట్టారా, చంపారా అని ఏమీ నీకు తెలియక్కర్లేదు కదా. ఎవరికి ఏమైతే నీకేంటి, అంతేగా. మీరు బాగా గారాబం పెట్టి పెంచిన కొడుకే కదా. వాడికి మీ మీద ప్రేమ ఎంతుందో ఇప్పుడైనా మీరు తెలుసుకోండి. ఏంటి నిరాహార దీక్ష? అందరికీ లెక్క పెట్టే అన్నం పెట్టేది. అది వృధా చేయడానికి కాదు, బలవంతంగా ముద్దలు పెట్టడానికి. ఇక్కడ నీ భార్య లేదు, కావాలంటే తిను. హలో, బాలానా? నాన్నకి జామీన్ దొరికిందా? లేదు నాన్న, రిమాండ్ చేశారు. ఏమైందమ్మా? ఇది మన వాళ్ళందరూ కలిసి చేసిన ప్లానే. మరి రేపేమో శనివారం, ఎల్లుండేమో ఆదివారం, సోమవారం పబ్లిక్ హాలిడే. అందుకని మెజిస్ట్రేటర్ ఇంటికే తీసుకువెళ్ళాలి. భగవంతుడా, నాన్న ఇంకా 16 రోజులు. హలో, ఏమైంది హరి? నాన్నగారికి జామీన్ దొరకలేదా? లేదమ్మా. నువ్వు మీ పెద్దనాన్న చూడలేదా? చూశాను. అమ్మా, నిజంగా వాళ్ళందరూ నాన్న తోబుట్టువులేనా? ఏమైందిరా? ఆయన సహాయం చేయనని చెప్పారా? అదే ఏం చెప్పను, తర్వాత చేస్తానులే. బాబు హరి, హరి, నాన్న హరి. అయ్యో దేవుడా.
రే సూరజ్, పిలిచారా నాన్న? ఇవాళ నువ్వు పేపర్ చదివావా? లేదు. ఇదిగో. వద్దులే నాన్న, మ్యాచ్ నేను టీవీలో చూశాను. ఇండియా 7 వికెట్స్ ఏడిపోయింది శ్రీలంకతో. ఎరా క్రికెట్ మాత్రమే ఉందా? పేపర్లో ఇంకా ఎన్నో న్యూస్లు ఉన్నాయి. దగ, కుట్ర, మోసం. అది డైలీ పేపర్లో వస్తుందిగా, ఎవరు చదువుతారు? కానీ ఈ వార్తని నువ్వు ఖచ్చితంగా చదవాల్సిందే. ఇదిగో చదువు. కొడుకు పెళ్లి చేసుకోబోయే కుటుంబం ఫేమస్ అయితే అది తల్లిదండ్రులకి గొప్పేరా. కానీ ఒకవేళ చెడ్డ పేరైతే అరెస్ట్ చేశారు, రిమాండ్ చేశారు, శిక్షించారు. ఇలాగని ఒకళ్ళ గురించి చెప్పడం అది అంతగా మంచి విషయం ఏం కాదురా. బంధువులు మోసగాళ్ళైతే అది మనకు కూడా పెద్ద అవమానమే కదరా. న్యూస్ పేపర్లో పేరు వచ్చిందంటే మనలాంటి వాళ్ళకి కొంచెం కష్టమేరా. బంధువులు మామూలు మనుషులు కాదని మనం కూడా చెప్పుకుంటాం, అంతే కదా. ఇప్పుడు అంతా అయిపోయింది. ఇంకా తలదించుకొని అందరూ బయటికి వెళ్ళాలి. చెక్కు మోసం చేసిన ఒక తండ్రి కొడుకు ఫ్రెండ్స్ మధ్య చాలా గౌరవంగా ఉంటుంది. కాలేజీకి వెళ్ళటం మానేద్దాం అనుకుంటున్నాను. ఇంజనీర్ అవ్వలేను, అంతే కదా. నాన్న ఏ తప్పు చేయలేదని నీకు తెలుసు కదా. ఈ విషయాన్ని నేను నా ఫ్రెండ్స్తో చెప్పగలనా, లేదా ఎక్స్ప్లెనేషన్ రాసి కాలేజ్ నోటీస్ బోర్డులో రాయగలనా? నువ్వు ఒక పని చేయ అజయ్, జమీందార్ జయచంద్రన్ మీ నాన్న కాదని మీ ఫ్రెండ్స్తో చెప్పు. లేకపోతే అది రాసి నోటీస్ బోర్డులో అంటించుకో. నేను 5 సంవత్సరాలు కాలేజ్కి వెళ్ళిందాన్నే. స్ట్రైకులు ఇంకా నిరాహార దీక్ష జరిగే మన ఫ్యాక్టరీ వైపే నేను రోజు కాలేజ్కి వెళ్ళొచ్చేదాన్ని. ఇలాంటి తిట్లు, ఎగతాళైన మాటలు నేను చాలా విన్నాను. కానీ అందుకని నాన్నని గుచ్చి చూపించాలని నాకొక్కసారి కూడా అనిపించలేదు. మీరు నాన్నకు సపోర్ట్ చేయండి, కానీ చెయ్యని తప్పకి శిక్ష అనుభవించడానికి నేను సిద్ధంగా లేను. నీకు ఈ స్టేటస్ ఎక్కడి నుంచి వచ్చిందో తెలుసా? జమీందార్ జయచంద్రన్ వాళ్ళ కొడుకు అనే అడ్రస్ నుంచే. తెలుసు కదా. మంచి కుటుంబంలో పుట్టిన ఒక పనికిరాని కొడుకు అన్న పేరు తప్ప నువ్వింకేం మంచి పేరు తెచ్చుకున్నావు? ఇప్పుడు దాకా మీరేదో మంచి పేరు తెచ్చుకున్నట్టు. చెడ్డ పేరు తెచ్చుకునే విధంగా నేనే చెడ్డ పని చేయలేదు. కావాలంటే నువ్వు అమ్మనే అడుగు. అమ్మా నాన్న సర్టిఫికేట్ దొరికితే చాలా. హలో, నేనే బాలా. పొద్దున్నే న్యూస్ పేపర్ చూస్తుంటావుగా. ఈ ఊర్లో తెలియని వాళ్ళు ఇంకెవరూ లేరు. ఫోటోతో సహా న్యూస్లో వచ్చేసిందిగా. నాన్న పిలిచి పేపర్ చూపించారు. ఇంకా జమీందార్ గారి కుటుంబం గురించి ఒక కమెంట్ కూడా వేశారు. జరిగిందేమిటో నేను మీకు చెప్పాను కదా. కానీ అది నాన్నకు తెలియదు కదా. మరి మీరైనా మీ నాన్నకి చెప్పుండొచ్చుగా. నాన్న మానాభిమానాలు చూసే మనిషి. ఇంకా ఇదెవరికీ గొప్ప పేరు తెచ్చే విషయం కాదుగా. అన్ని విషయాలు తెలిసిన మీరే ఇలా మాట్లాడడం వింటుంటే బాధగా ఉంది. మా నాన్న ఏ తప్పు చేయలేదు. మీరు చెప్పేది ఎలా ఉందో తెలుసా? కుట్ర చేసి ఫేక్ కేసు వేసిన వాళ్ళు మంచివాళ్ళు, ఇక మేము తప్పుడు మనుషులం. నువ్వు చెప్పింది నిజం కావచ్చు, కానీ ఈ విషయాన్ని నాన్నగారు పదే పదే గుచ్చి గుచ్చి చూపిస్తూ ఉంటారు. సరే, ఇప్పుడు నన్ను మీరు ఏం చేయమంటారు? చెయ్యని తప్పుకి మీ నాన్నగారికి ఫోన్ చేసి క్షమాపణ అడగలా? అదంతా ఏం అక్కర్లేదు. నేను నా బాధని చెప్పానంతే. ఇప్పుడు నేను ఏం చెప్తే మీకు మనశ్శాంతిగా ఉంటుంది? బాధపడే వాళ్ళని ఓదార్చాలి కదా. నీ ఎగతాళి మాటలు నాకు అర్థమవుతున్నాయి. కొన్ని విషయాలు నువ్వు తెలుసుకోవాలని నేను చెప్తున్నాను, అంతే. పెడుతున్నాను.
రేయ్, నువ్వు మిగతా వాళ్ళ గురించి ఆలోచించుకొని భోజనం తినకుండా ఉండక. జైల్లో టైంకు భోజనం పెడతారు, అక్కడ మాత్రం ఎవరిని పస్తులు ఉండనివర్రా. ఎందుకండి ఏదో ఒకటి చెప్పి వాడు మనసు బాధ పెడుతున్నారు. ఆయన జైలుకి వెళ్తే వీడు తప్ప ఏంటి? బాల వాళ్ళ నాన్నగారు ఏ తప్పు చేయలేదమ్మా. అతని చెల్లె డూప్లికేట్ కేసు వేసింది. కుటుంబ ఆస్తి భాగాల విషయంలో వాళ్లలో వాళ్లకు గొడవ వచ్చినట్టుంది. వాళ్ళ కుటుంబం గొప్పతనం ఏంటో దీన్ని బట్టే బాగా తెలుస్తుందిలేరా. కుటుంబంలో ఆస్తి గొడవ, తోబుట్టుల మధ్యలో కోర్టులు కేసులు, నలుగురు విన్నారంటే ఇది ఎంత అసహ్యంగా ఉంటుందిరా. బాలా గురించి మనకు తెలుసు కదా, తను చాలా మంచి అమ్మాయి, ఇంకా అందమైన అమ్మాయి కూడా. అంతకంటే ఇంకేం కావాలి? సాధారణంగా అయితే అదంతా చాలా అనిపిస్తదమ్మా. కానీ మన ఊర్లో పెళ్ళి అంటే ఒక అమ్మాయికి అబ్బాయికి మధ్య ఉన్న సంబంధం కాదు, రెండు కుటుంబాలకు మధ్య జరిగే సంబంధమే. అది మనకి సమానంగా ఉండే వాళ్ళతో జరిగితేనే అందం. అంతా సమానంగా ఉండాలి అంటే మా అన్నయ్య పెళ్లి చేసుకోవడానికి 6 అడుగులున్న అమ్మాయిని చూడాలి కదా. రేయ్, ఒకవేళ పెళ్ళయిన తర్వాత గనక ఇది జరుగుంటే నువ్వు పోలీస్ స్టేషన్, జైలు వీటి చుట్టూ నువ్వు తిరగాలరా. జామీన్కి మనుషుల్ని అరేంజ్ చేయాలి. మావంగారికి హెల్ప్ చేయకుండా ఉండగలవా? రేయ్, ఇప్పుడు అతను పాత జయచంద్రన్ కాదనేది గుర్తుంచుకో. ఫ్యాక్టరీని మూసేశాడు, ఇల్లు అమ్మేశాడు. ఇప్పుడు చూడు, జైలుకి వెళ్ళాడని చెడ్డపేరు. అసలు నిజం చెప్పాలంటే ఇలాంటి ఒక్క సంబంధం కోసం నా ముందుకు రావడానికి ఎవరికి ధైర్యం ఉండేది కాదు. బిజినెస్ చేసి నష్టపోయిన వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. అయితే వాళ్ళందరూ చెడ్డవాళ్ళేనా? మన ఊరి రాజకీయ వ్యక్తులు అరెస్టులు, లాకప్లు, జైళ్లు చూసేది వాళ్ళ జీవితంలో ఒక మెట్టు ఎదగడానికేనంట. అంతెందుకు, మహాత్మా గాంధీ కూడా జైలుకు వెళ్ళొచ్చారు కదా. ఇలా చూడు, మహాత్మా గాంధీ జైలుకి వెళ్ళింది చెక్కు మోసం చేసినందుకు కాదు, ఇలా జైల్లో ఉన్నందువల్ల జమీందారు జయచంద్రను మహాత్మా అయిపోడు. మహానుభావులతో సంబంధం కలుపుకునే యోగ్యత మనకు కూడా లేదు కదా నాన్న. మా నాన్న కంసుడేం కాదుగా. నువ్వు శిక్ష వేసేంత తప్పు మా నాన్న ఏం చేయలేదు. నాన్న ఎన్ని ఇబ్బందుల్లో ఉన్నప్పుడు ఇలాంటి పని ఎందుకు నువ్వు చేశావు? చాలా బాధగా ఉంది. నా బాధలన్నీ నీకు తప్ప నేనింకెవరికి చెప్పుకోను. నాకింకెవరున్నారు? నాన్నేదో పెద్ద తప్పు చేసినట్టు సూరజ్ నాతో మాట్లాడాడు. ఓదార్పుగా ఒక్క మాట మాట్లాడకుండా ఎగతాళి చేశాడు. నేనిష్టపడే వాళ్ళందరూ ఎందుకిలా ఉన్నారు? నువ్వు కూడా. మా నాన్న జైల్లో ఉంటే నేను ఒక్క నిమిషమైనా మనశ్శాంతిగా ఉండగలనా? నువ్వు చెప్పు. జైల్ అంత మంచి ప్లేస్ కాదని నీకు తెలుసుగా. మీ అమ్మా నాన్న కూడా కంసుడి వల్ల జైల్లో ఉండి ఎంత నరకం అనుభవించారు. నీకు వసుదేవుడు లాంటి వాడే నాకు మా నాన్న కూడా. హలో, ఏమైందన్నయ్య? వార్త న్యూస్ పేపర్లో వచ్చిందా? వచ్చింది. నేను ఇక్కడ ఎడిషన్లో మాత్రమే వచ్చిందనుకున్నాను. దీని వెనక ఉన్న వాళ్ళు మామూలు మనుషులు కారు. ఎవరికి ఏ ద్రోహం చేయని మన మీద ఎవరికన్నయ్యా ఇంత కోపం? ద్రోహం కాదు నాన్న, సాయం చేసిన వల్లే మనల్ని ఇంత ఇబ్బంది పెట్టేది. నిజానికి మన అత్తకి, పెద్దనాన్నకి నాన్న చాలా సాయం చేశారు. పెద్దనాన్న ఏం చెప్పారన్నయ్య? నాన్నకి జామీన్ దొరకదా? జామీన్ దొరుకుతుంది, అందుకు మనమే ఏదో ఒకటి ఏర్పాటు చేయాలి. చేద్దాం. చెయ్యక తప్పదు. జామీన్లో బయటకు వచ్చేస్తారు. సహాయం చేయనని పెద్దనాన్న చెప్పారా? అలా స్పష్టంగా చెప్పాలా? ఏదో ఒకటి చెప్పి తిరస్కరించినప్పుడు మనమే అర్థం చేసుకోవాలి. లతిక అత్త ఇంకా మురళి పెద్దనాన్న కలిసి చేసిన పనే ఇది. అందులో అనుమానమే లేదు. అన్నయ్య, నువ్వు నాన్నని కలిసావా? నిన్న చూడలేకపోయాను, అంటే టైం అయిపోయింది కదా. ఇవాళ సబ్ జైలుకి వెళ్ళి చూస్తాను. రేపు కానీ ఎల్లుండి కానీ జామీన్ వస్తుందని అమ్మకి చెప్పేసి
ఆ తప్ప ఇంకేమీ చెప్పకే. జాగ్రత్త. అమ్మా 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 అమ్మెక్కడే? లోపలున్నారు. నీకెలా తెలిసింది? ఊటీకెళ్ళినప్పుడు ఈయన ఫోన్ చేసి చెప్పారు. అప్పుడే విషయం తెలిసింది. మేము వెంటనే ట్రిప్ క్యాన్సిల్ చేసి తిరిగి వచ్చేస్తాం. మిగతా వాళ్ళందరూ కొడైకెనాల్ వెళ్లారు. బావ వాళ్ళ అమ్మా నాన్నలేమైనా అన్నారా? వెంటనే వెళ్లి మంచి అడ్వకేట్ ని చూడమన్నారు. నాన్ని జామీన్లో తీసుకురావటం ఆయన బాధ్యతను కూడా అన్నారు. మన కుటుంబ పరువు పోయిన దాని గురించి వాళ్ళేమీ అనలేదుగా. ఇంకా నయం. ఏంటి బాలా నువ్వు అలా అంటున్నావు? ఏం లేదు లెక్క. పడేవాళ్ళని తొక్కడం ఈజీయే కదా. కొంతమందికి అదొక టైంపాస్. అంతే కదా బంగారం? అందరూ తొక్కేంత వరకు పడిన చోట్లనే ఉండగలవా? మనమే లేవటానికి ప్రయత్నించాలి. అతని ఫ్రెండ్ ఒక అడ్వకేట్ ఉన్నాడు. ఆయన్ని కన్సల్ట్ చేసి ఏదో ఒక నిర్ణయం తీసుకుందామని ఈయన అంటున్నారు. నేనేమనుకున్నానంటే నీకు సొంత వాళ్ళు బంధువులు ఎవరూ లేరనుకున్నాను. బంధువులే కదా లోపలికి పంపించింది. బయటికి తీసుకెళ్ళటానికి వేరే బంధువులు వచ్చారు. మన బంధువులే మనకి నిజమైన శత్రువులు. మనకేదైనా కష్టం వస్తే మనకు సహాయం కోసం మన కొడుకులు తప్ప ఇంకెవ్వరూ రారు. మీ కొడుకొచ్చాడు, వెళ్ళి చూడండి. నేను ఊర్లో లేను మావయ్య. నిన్న నైట్ నాకు విషయం తెలిసింది. ఇతను నా ఫ్రెండ్ అడ్వకేట్ నందగోపాల్. ఇదంతా కావాలనే చేశారా? ఇంకో 4 రోజుల్లో కోర్టు సెలవని తెలిసే శుక్రవారం అరెస్ట్ చేయించారు నాన్న. మీరు పేపర్స్లో సైన్ చేస్తే చాలు, మిగతాది నేను చూసుకుంటాను. నాన్న నాన్న మీరు ఇలా అయిపోయారండి. సరిగ్గా భోంచేయట్లేదా? ఇది మంచి కార్యానికి వచ్చే ప్లేస్ కాదు కదా. జామీనికి మనిషి ఉన్నాడా? అదంతా నేను ఏర్పాటు చేశాను మావయ్య. మా నాన్నని అలా చూస్తుంటే పేషెంట్ని చూస్తున్నట్టే ఉంది. అతను మానసికంగా చాలా దెబ్బతిన్నారు. అదే ఫస్ట్ విషయం. దొంగతనం చేసి గొడవలు పెట్టుకుని ఎప్పుడూ జైలుకు వచ్చే వాళ్ళైతే ఇలాంటి సమస్యలేవీ ఉండవు. వాళ్ళు లోపలికి వెళ్ళేటప్పటికంటే బయటకు వచ్చేటప్పుడు ఇంకా ఆరోగ్యంగా ఉంటారు. నాన్న పుట్టి పెరిగిందంతా ఒక మంచి కుటుంబంలో. పాత జమీందారన్న గౌరవం నాన్నకి ఇంకా ఉంది. కార్మికులందరూ స్ట్రైక్ చేసినప్పుడే అందులో మార్పు ఏర్పడింది. అయినా ఊర్లో ఉన్న మంచి మర్యాద మావయ్యకి ఎప్పుడూ ఉంటుంది. ఇప్పుడు జైల్లో పోలీస్ వాళ్ళు ఇంకా మిగతా ఖైదీల దగ్గర తిట్లు కూడా తినాల్సి వస్తుంది. అదంతా అతను సహించుకోలేడు. ఇది జీవితంలో ఒక విచిత్రమైన అనుభవం అని అనుకుంటే చాలు, ఖచ్చితంగా జామీన్ దొరుకుతుంది. జామీన్ దొరికితే మాత్రం సరిపోదు వకీల్. మావగారి మీద ఇంత కుట్ర చేసిన వాళ్ళని అస్సలు వదలకూడదు.
జయచంద్ర గారు బయటకొస్తే మాత్రం చాలదు. అతని మీద వాళ్ళ చెల్లి ఫ్రాడ్ కేసు వేసిందని మనం ప్రూవ్ చేయాలి. అలా అయితేనే మనం వాళ్ళకి వ్యతిరేకంగా చట్ట ప్రకారం మూవ్ చేయగలం. రా నాన్న మావయ్య నాన్న మావయ్య అతన్ని ఏమీ చేయంలే, అరగంటలో ఇక్కడ తీసుకుని వస్తాం. మీరు ఇక్కడే ఉండండి. లేదు సార్. బండి పోనేవయ్యా. మావయ్య సార్ ఎక్కడికి? సురేందర్, ఇది చిన్నపిల్లల ఆట కాదు. నా క్లయింట్ ఎక్కడని నాకు తెలిసే తీరాలి. లేదంటే బలవంతంగా నా క్లయింట్ని తీసుకెళ్లిన సిఐ, ఇంకా అతనికి సల్యూట్ కొట్టి దిక్కులు చూస్తున్న ఎస్ఐ ఇద్దరు కోర్టులో సమాధానం చెప్పాల్సి ఉంటుంది. సార్, విషయం ఏంటో నాకు పూర్తిగా తెలియదు.